నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గౌరీ శంకర్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, అర్చన హాస్పిటల్, మదీనాగూడ, హైదరాబాద్. మనం ఇంతకుముందు థైరాయిడ్ గురించి కొన్ని క్లిప్స్ మాట్లాడుకున్నామండి. ఇప్పుడు థైరాయిడ్ జబ్బు నిర్ధారణ ఎలాగా అనే దాని గురించి ఒక చిన్న సెషన్ తీసుకుంటానండి. థైరాయిడ్కి సంబంధించి మనకి 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం, దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. థైరాయిడ్ గ్రంథి చాలా ఎక్కువగా అవసరానికి మించి మితిమీరి పనిచేయడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారండి. సో 2 రకాల జబ్బుల్ని నిర్ధారించేదానికి మనం బ్లడ్ టెస్ట్ ద్వారా చేసుకోవచ్చు. ఆ బ్లడ్ టెస్ట్ ఏంటంటే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఉంటుందండి, అది చేయించుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ మనం యూజువల్లీ పరగడుపున చేయాల్సి ఉంటుందండి. పరగడుపున చేసినట్టు ఓవర్ నైట్ ఫాస్టింగ్, ఒక 8 to 12 hours ఫాస్టింగ్ తర్వాత చేస్తే బాగుంటుందండి. T3, T4, TSH అనేటువంటి 3 రకాల టెస్ట్లు ఉంటాయి. కొన్నిసార్లు అవసరాన్ని బట్టి ఫ్రీ T3, ఫ్రీ T4 కూడా మన డాక్టర్ గారు చేసుకోమని చెప్తుంటారు. ఈ టెస్టులు చేసుకుంటే మనకి థైరాయిడ్కి సంబంధించినంత వరకు థైరాయిడ్ని కంట్రోల్ చేసేటువంటి పిట్యూటరీ హార్మోను థైరాయిడ్కి సంబంధించిన హార్మోన్ని ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, థైరాయిడ్ గ్రంథి నుంచే ఆ హార్మోన్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎంత థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, అంటే T3, T4 ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అనేది డిటర్మిన్ చేయొచ్చండి. TSH మాత్రం నేను మీకు చెప్పినట్టు పిట్యూటరీ గ్రంథి నుంచి వస్తుంది, అది కంట్రోల్ చేస్తుంది అనమాట థైరాయిడ్ సెక్రీషన్ని. సో హైపోథైరాయిడిజంలో మనకి T3, T4 లెవెల్స్ తక్కువగా ఉంటాయండి, అండ్ యూజువలీ TSH లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అండ్ హైపర్ థైరాయిడిజంలో T3, T4 లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, TSH లెవెల్స్ తక్కువ ఉంటాయండి. యూజువలీ ఈ థైరాయిడ్ సంబంధించినటువంటి ఈ ల్యాబ్ అబ్నార్మాలిటీస్ అనేది మన జబ్బు తీవ్రతను బట్టి ఎక్కువ తక్కువలు కావడం, జబ్బు వ్యాప్తిని బట్టి ఆ డెవలప్మెంట్ న్యాచురల్ కోర్స్ ఆఫ్ ద డిజీజ్ అంటారు, దాన్ని బట్టి ఎక్కువ తక్కువలు కావడం జరుగుతుంది. కొన్ని మందులు ఎక్కువగా మొదలయ్యి రికవర్ అవ్వడం, తక్కువగా మొదలయ్యి ఎక్కువగా అవడం కూడా జరుగుతుంది అనమాట. అందుకనే మీ డాక్టర్ గారు కొన్నిసార్లు థైరాయిడ్ టాబ్లెట్ డోసింగ్ని ఎక్కువ తక్కువ చేయడం చేస్తారనమాట. అది నెలకు ఒకసారి కానీ, 2-3 నెలలకు ఒకసారి కానీ, సంవత్సరంకి ఒకసారి కానీ చేయొచ్చండి.